భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఊరు మన జెండా అదే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవన్ మందడం గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్యక్రమ వివరాలను మాధవన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చెరుకూరి తిరుపతిరావు, పి సురేష్, పి చంద్రశేఖర్, చరకా కుమార్ గౌడ్, కె బ్రహ్మయ్య, డాక్టర్ హేమసుందరం, ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరు యుగంధర్, ఆలూరి శ్రీనివాసరావు, కె వరలక్ష్మి, దండే కిషోర్, జెట్టి రాము, తొండెపు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 47వ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మందడంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎగురుతున్న మొదటి జెండా. నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కారణంగా అమరావతిని మన శాశ్వత రాజధానిగా, న్యాయ రాజధానిగా, శాసన రాజధానిగా, ప్రజా రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. కనుక మనందరం కలిసి అన్ని రకాల ఆలోచనలు తప్పనిసరిగా ఈ యొక్క నగరానికి చేయగలిగే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మన ఊరు మన జెండా అనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ జెండా ఎగరేయటం, జెండా ద్వారా ఆ గ్రామానికి జరిగిన మేలు ప్రజలకు తెలిసేటట్టు చేయటం, ఆ విధంగా అమరావతికి సంబంధించిన ఏవైతే మనం పనులు చేసామో అవన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలకు కట్టేటట్టు చెప్పడం, దానికి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేయటం, ప్రతి గ్రామంలో కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం. అమరావతికి మరీ ముఖ్యంగా ఏవైతే 29 గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరేసి జెండా ద్వారా నరేంద్ర మోడీ గారు ఆ ప్రాంతానికి ఏం మంచి పని చేశారు, ఏం చేయబోతున్నారు అనే విషయం తెలియజేస్తారు.